మాటలు మనసు పెట్టి ప్రతి ఒక్కరు వినాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మనము నిబంధన జనులు. మనం ఎవరికి నిబంధన, రెండు నిబంధనలు ఉంటాయి. పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడాలు ఉన్నాయి. పాత నిబంధనలు వ్యక్తి వ్యక్తికి నిబంధన ఉంది, నిబంధనలు మారుతూ ఉంటాయి. మీరు బాగా గమనించాలి. ఆదాముతో దేవుడు ఏమని నిబంధన చేశాడు? పండు తినొద్దు అంతే. పెద్ద కష్టమండి పండు తిన్నట్టు. మామిడికాయ తినమాక చేస్తున్నావు, నీకు షుగర్ ఉంది అన్నారు. మానేస్తానంతే. సారాకాయ తిన చేస్తామంటే సారా మానేసేవాడు ఆయన. చావడం కంటే దాన్ని మానేయడం మంచిది కదా అని. నిబంధన, నిబంధన చాటులో వాగ్దానం ఉంటుంది, నిబంధన చాటున దీవెన ఉంటుంది, నిబంధన చాటున నీ బిడ్డ బిడ్డ తరము ఆశీర్వాదాలు ఉంటాయి. జాగ్రత్తగా నాది మాట. ఈ నిబంధనను మనము మీరితే దేవుని వాగ్దానాలను కోల్పోతాము, ముఖ్యముగా కృపకు దూరం అయిపోతాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృపకు దూరం అయ్యాడో సైతాన్ని అమ్మటనే కమ్ముకుంటాడు. ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలను కూడా. కొంచెము మనసు పెట్టి మీరు వినాలంటే, ఆదాముకి నిబంధన వేరు, అబ్రహాముకి ఇచ్చిన నిబంధన వేరు, నోవహుకి ఇచ్చిన నిబంధన వేరు, ఈ నూతన నిబంధన వేరు. ఈ నూతన నిబంధనలో 7 స్టెప్పులు ఉన్నాయి. నేను అక్కడ వచ్చే ముందు కొంచెము ఈ దావీదుని గురించి నేను చెప్పాలండి. క్రైస్తవ జీవితం అంతా కూడా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము, నిబంధన మీద ఈ పోరాటం అంతానండి. ఒకసారి చూద్దాం. చూడండి 89వ కీర్తనలో ఆ నిబంధన ఏంటో చూద్దాం. అసలు 89వ కీర్తనలో 20వ వచనం దగ్గర నుంచి చదవమ్మా. ఇది చూడండి బైబిల్. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనికి బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునంతడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. చాలు. ఇక్కడ దావీదు యొక్క ఆజ్ఞ ఏంటంటే, దావీదును పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించుకున్నాను, నా చెయ్యి అతనికి వాగ్దానం ఇదంతా కూడా, నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతను బలపరుచుంది, శత్రువు ఏ శత్రువు కూడా అతని మీద చేయి పొందలేడు. అయితే ఇక్కడ నిబంధన ఏందయ్యా అంటే, దావీదు యొక్క నిబంధన నా ఒకసారి చూడండి, కొంచెం కిందకి నా 28 దగ్గర నుంచి చూద్దాం. ఒక్క నిమిషం. 26 చూడండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతను నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుచున్నాను, భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము తోడుగా ఉండును, నా నిబంధన అతనితో స్థిరపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుతో నిబంధన ఏంటంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు లోబడి బ్రతుకుతాడు కనుక ఇతన్ని నేను ఎన్నుకున్నా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఇతనికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఆయన ఉండేటట్టుగా చేస్తాడంట నిబంధన. అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన నిబంధన చెప్తారా? అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన నిబంధన సున్నతి నిబంధన. ఏమిటది? సున్నతి నిబంధన. అబ్రహాము సున్నతిని మీరాడు. ఇక్కడ చాలా తేమాలండి. మీరు అందరూ తెలకాలు తలకాయించుకోవద్దు.
సున్నతి మీరినప్పుడు, నిబంధన మీరినప్పుడు దేవుడు అబ్రహాము జ్యేష్ఠ కుమారుడిని చంపడానికి బయలుదేరాడు. జాగ్రత్తగా దేవుని నిబంధనలో మీరినప్పుడు దేవుడు నిన్ను నీ జ్యేష్ఠత్వాన్ని చంపుతాడు. దీన్ని రక్త నిబంధన అన్నారు. ఒక భర్త నిబంధన మీరుతున్నాడు అన్నప్పుడు భార్య బాధ్యత వహించాలి, లేకపోతే నేను పెట్టు చేస్తాను. చెప్తాను వాక్యంలో వచ్చి నిర్గమకాండము 4వ అధ్యాయము 22 దగ్గర నుంచి చూడండి. నేను చెప్పింది మీకు అర్థమైంది. 22 దగ్గర నుంచి చూడండి. అప్పుడు నేను ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, ఇజ్రాయేలు నా కుమారుడు, నా కుమారుడైతే నా కుమారుడు నిబంధన ఏంటి? సున్నతి. నాకు అబ్రహాము సంతానాన్ని సున్నతి, మనకి కాదు, మన నిబంధన చెప్తారు. సున్నతి చేసుకుంటే మీరు నా కుమారుడు, నా బిడ్డలకు సున్నతి చేయబడి ఉంటుంది. ఇది నా నిబంధన. సరే, మోషేకు తెలుసు, మోషే పెద్ద కుమారుడికి సున్నతి చేయాల. ఏమండి వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మోషే తన జ్యేష్ఠ కుమారుడికి సున్నతి చేయలేదు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా కుమారుడై ఉండాలంటే సున్నతి జరిగించాలి. కానీ మోషే సున్నతి జరిగించలేదు. యుద్ధానికి బయలుదేరాడు. సాతానుకు సదృశ్యమైన ఫరో మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మహాబలిష్ఠుడైన రాజు, సైన్యము, గుర్రములు, రథములు, ఒంటిని వాడు దేవుని కర్ర చేత పట్టుకొని నిబంధనను మీరు ఎలా చేయిస్తారండి? ఫరోని మానవ మాత్రం బుడగలాంటి వారు దేవుని నిబంధన మీరి సాతాన్ని ఎలా చేయిస్తామండి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ జ్యేష్ఠ పుత్రుడికి సున్నతి చేయకుండా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. చూడండి 23వ వచనం. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీవు ఆజ్ఞాపించుచున్నాను. వానిని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవించుచున్నాడు, అతనితో చెప్పు అన్నాడు. వినండి, అర్థం చేసుకోండి. మోషే ఏమని చెప్పాడు? వెళ్ళి ఫరోతో ఇలా చెప్పు. ఏమని చెప్పాలి? అయ్యా రాజరాజా, ఇజ్రాయేలీయులు దేవుని పెద్ద కొడుకంట, జ్యేష్ఠ కుమారుడు, వాళ్ళంట వదిలిపెట్టు, వాళ్ళని కానీ నువ్వు పోనీ కొద్ది నీ పెద్ద కొడుకుని చంపుతాను అన్నాడు దేవుడు అని చెప్పు అన్నాడు. సరేనయ్యా అని బయలుదేరాడు. నేను నీకు దేవుడుగా ఉంటాను, నిన్ను ఫరోకి దేవుడుగా చేస్తాను. నీకు నోరుగా మీ అన్న అహరోను ఉంటాడు. నువ్వు నత్తోడివి కదా, నీకు మాటలు తడబడతాయి కనుక అహరోను మాట్లాడతాడు. వింటున్నారండి? బయలుదేరాడు. ఇంకా కొంచెం దూరంలో ఎగురుతుంది. పొద్దుపోయింది. అక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో పడుకున్నాడు. సత్రంలో పడుకున్నప్పుడు ఏం జరిగిందంటే మూలుగుతున్నాడు మోషే. కడకడ ఉనికిపోతున్నాడు. ఊపిరి ఆడటం లేదు. మోషే పక్కన పడుకున్నటువంటి పెద్ద కుమారుడు గడగడలాడుతున్నాడు. ఇంకొక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. ఇద్దరు కుమారుడు ఉన్నారు. చిన్న కుమారుడు బాగానే ఉన్నాడు, కానీ పెద్ద కుమారుడు గడగడ ఉనికిపోతున్నాడు. మోషే పడవతో ఉన్నాడు. సుమతి పెద్ద కుమారుడు కూడా పరమాత్మగా ఉన్నాడు. నువ్వు ఆలోచిస్తున్నావు. చాలా దూరం వచ్చాడు. పెద్ద కుమారుడు కూడా ఇద్దరు గిరగిర కొట్టుకుంటున్నారు. భార్య చూసింది. వినండి ప్రియమైన బిడ్డలారా, భార్య చూసి ఏం చేసింది చూడండి. 24వ వచనం. అతడు పోగు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, ఇక్కడ అతన్నే ఉంది కానీ మూలములో అతన్ని, అతని జ్యేష్ఠ కుమారుని చంప చూడగానే ఉన్నది. ఇద్దరిని చంపేస్తున్నాడట. ఆ కుటుంబంలో యజమానుడిని, పెద్ద కుమారుడిని కూడా. ఎప్పుడైతే కృపకు దూరం అవుతామో, నిబంధనను మీరుతామో, ఇలాంటి కీడులు జరుగుతాయి మన కుటుంబాల్లో. కుటుంబంలో యజమానుడు ఎగిరిపోతాడు, తర్వాత పెద్ద కుమారుడు ఎగిరిపోతాడు, తర్వాత చిన్న కుమారుడు కూడా పోతాడు. నయోమి జీవితంలో కూడా అదే జరిగింది. నిబంధనను మీరింది, నెత్తిన విడిసింది. పోయో పెట్టకూడదు, పోయో స్మాష్. జాగ్రత్తగా వినండి బిడ్డరా.
దేవుడు చంపుతున్నాడు అని సిప్పోరా అర్థం చేసుకుంది. స్తోత్రం. ఓ తల్లి, మీరు చాలా జ్ఞానవంతులు, మీరు చాలా మగవాళ్ళ కంటే చాలా తెలివితేటలు, చాలా ఓర్పు, చాలా గ్రహింపు మీకు ఉంటుంది, మీకు చాలా ధైర్యం కూడా ఉంటుంది. అయితే ఒక్కటి నేను మీతో చెప్పేది, నీ కుటుంబంలో నీ భర్త, నీ జ్యేష్ఠత, పురుషుడు కానీ స్త్రీ కానీ, వాళ్ళు ఇరువురు బలహీన పడుతున్నారంటే ఒక్కటే నువ్వు ఆలోచించాలి. దేవుని నిబంధనలు మేమేమన్నా మీరేమా, దేవుని కృపలో నుంచి పక్కకు వచ్చేమా అని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు పూర్తి చేసిన బాధ్యత కుటుంబంలో స్త్రీల మీద ఉన్నది. అది జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అన్నమాట. ఇప్పుడు షిప్పోరా మిద్యానీయురాలు, మోయాబీయులు, మిద్యానీయులు, లోతు సంతానం, శపితమైన సంతానము వారు, పాపభూయిష్టమైన సంతానం, సున్నతిని అంగీకరించరు, ఆ ధర్మశాస్త్రాన్ని అంగీకరించరు. అలాంటి వారిలో నుంచి ఈమె వచ్చింది. ఈమె మోసే సున్నతి చేద్దామని అంటే అడ్డం పడింది ఈమె. అర్థమైందండి? వాళ్ళకి అసహ్యం, విద్యార్థికి అసహ్యం సున్నతి అంటే. సున్నతి చేసేది ఏంటి అసలు? ఎవరు చెప్పారు నీకు అది? రాత పనులు ఏంటి? నీ దేవుడు సున్నతి చేయటం ఏంటి? నిబంధన కట్టు తగిలింది. ఇప్పుడు భర్త చనిపోతున్నాడు, బిడ్డ చనిపోతున్నాడు, అడ్డం తగిలినటువంటి ఆ స్థితి ఆమె గుర్తొచ్చింది. అయ్యో, ఆ దినాన్ని ఇది సున్నతి చేద్దామంటే ఈ నిబంధనలో నేనే మీరు నదికి కారణం అని చెప్పేసి వెంటనే ఆ సున్నతి ఆమె తీసేసిందండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి 25 వచనం. షిప్పోరా వాడి గల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా, ఏమండి, నిజముగా మాట చూడండి, ఉత్తగా నువ్వు నాకు భర్త కాదు, ఏదో చేసుకున్నాను కాబట్టి నువ్వు నాకు భర్త కాదు, ఏదో నా కర్మకాలికి నీతో కాపురం చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు భర్త కాదు, నిజముగా చూడండి ఇక్కడ, నిజముగా ఏమండి, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అని. నీ భర్త నీకు రక్త సంబంధమైన పెనిమిటి ఎప్పుడవుతాడు? హలో, నీ భర్త నీకు రక్త సంబంధమైన పెనిమిటేనా? నీ భర్త నీకు రక్త సంబంధమైన పెనిమిటి కాకపోతే నీ భర్త మీద, నీ జ్యేష్ఠ కుమారుల మీద, జ్యేష్ఠత్వం మీద మరణం ఏలుబడి కూడా చేస్తూ ఉంటుంది, సాతాను ఏలుబడి చేస్తూ ఉంటుందని నీకు తెలుసా? నిజముగా ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనేను. అంతటా ఆయన అతన్ని విడిచారు. ఎవరు విడిచింది? యెహోవా చంపకుండా విడిచాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయింది. ఇది నిబంధన, ఇది నిబంధన. జాగ్రత్తగా వినాలండి. పాత నిబంధనలో అబ్రహాము నిబంధన ఇది. ఈ నిబంధన, క్రొత్త నిబంధనలో ఒక నిబంధన ఉన్నది. మనకి క్రొత్త నిబంధనలో ఒక నిబంధన ఉన్నది. అపోస్తలుల కార్యగ్రంథం, దయచేసి చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37 దగ్గర నుంచి చదవమ్మా. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకు అందరికీ, అనగా
వారితో చెప్పెను. చాలా నా వైపు చూడండి, జాగ్రత్త చూడండి. మాయ చూడాలి, నా వైపు అందరు నా వైపు చూడాలి. ఎవరు తలకాయలు వచ్చవద్దు, తలకాయలు వచ్చుకోవద్దు. మైండ్ నాకు తిప్పండి. పాత నిబంధనలో ఆదాముకి నిబంధన ఇచ్చాడు, పండు తినొద్దని. అబ్రహాముకి నిబంధన ఇచ్చాడు, సున్నతి జరిగించమని. మోషేకు నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు. హల్లెలూయా. సీనాయి కొండ మీద 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను తప్పినా కూడా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే మీరు కానాను చేయాలి. నా కృప కింద ఉన్న మీరు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకి ఈ రోజు ఏమి ఇచ్చాడంటే ఈ యొక్క క్రొత్త నిబంధనలో మనకు నిబంధన ఏంటంటే, ఇది నిబంధన. క్రొత్త నిబంధనలో ఒకటి, వారి మాటలు విని, అమ్మా ఈ మాటలు వింటున్నారా మీరు? మీకు భయం వస్తుందా? నీ భర్త, నీ బిడ్డ మాయ్ చూడండి, ఆశ్రమైపోతున్నారా? పాడైపోతున్నారా? లోపడటం లేదా? అక్రమంగా చేయిస్తున్నారా? ప్రార్థనకి రావట్లేదా? ఆరు మనసు పొందలేదా? బాప్తిజం పొందలేదా? నిబంధన మీరే. నిబంధన మీరినప్పుడు మీకు కృప దూరం అవుతుంది. కృప దూరమైనప్పుడు సాతానుడు గర్జించు సింహాలే మిక్కి వేస్తాడు. మగ దిక్కు లేని కుటుంబాలు అయిపోతాయి. ఈ మాట విని మీరు భయపడుతున్నారా? పోతే పోయేది ఎట్టకట్ట బతుకుదాం అనుకుంటున్నారా? పర్వాలేదు, ఎట్టకట్ట సంపాదించుకొచ్చిన వాళ్ళే, ప్రార్థన రాకపోతే రాకపోయే, బాప్తిజం పొందకపోతే పొందకపోయే, ఏదో 10 రూపాయలు తెచ్చుతున్నాడు చాలు అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ మాట విని చదవబాయి, వారి మాట విని, ఇది ఏమైనా జరుగుతుందా మీకు? ఈ మాటలు వింటుండగా నొచ్చుకోవటం అనేది ఎక్కడన్నా ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించిందా? కింద ఫుడ్ నోట్లు ఏమన్నా గుచ్చుకొని పొడవబడి అని ఉందా? ఏమనుంది? ఎప్పుడన్నా వాక్యం పొడిసిందా నీ హృదయంలో? ఇదిగో నీ భర్త రక్త సంబంధి అయిన పెరిగేటి కాదు అని నేను చెప్పాను. ఈ వాక్యం ఏమన్నా పొడిసిందా? రక్త సంబంధించిన పిరుడి కాకపోతే నీ భర్త తొందరలోనే దేవుడు చంపేస్తాడు. పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటి? ఈ మాటలు నీ భర్త వింటున్నాడా? నీ పిల్లోడు వింటున్నాడా? ఏంటి నీ పిల్లోడు? ఇక్కడ వాక్యం దేవుడు బయట ఆడుకుంటున్నాడా? నువ్వు బాధ్యురాలి కదా? నువ్వు తండ్రి, నువ్వు బాధ్యుడి కదా? నీ బిడ్డ ప్రార్థనకు రాకపోతే కృపను దూరం చేసుకుంటాడని నీకు తెలియదా? కృపలో నుంచి దూరం అయితే సాతానుడు మింగి వేస్తాడని నీకు తెలుసా? ఒకసారి 8వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 8-9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది, వినండి మాటలు. అపవాది ఎవరో? నీకు స్నేహితుడు కాదు, వాడు నీ విరోధి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెలుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న నీ సహోదరుల యందు ఈ విధంగా మితి వెంటనే నెరవేర్చబడింది. గర్జించు సింహం వలె. ఆ వైపు చూడండి. గోడ్రు 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 అని తిరుగుతూ ఉంటాడు. ఏమంటే వాడు వినపడుతుందా? గాడ్రు శబ్దం వాడి గర్జనేమని వినపడుతుందా? నేను ఈ రాజు గారి గడ్డ మీద ఈ మొట్టమొదట ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నేను చెప్పిన వాక్యం ఇదే. 16 సంవత్సరాల క్రితం 7 కొంతమందికి అర్థమై ఉండొచ్చు. గర్జించు సింహము ఎవరిని మింగుదురా అని తిరుగుతూ ఉంటాడు, కానీ వాడి గర్జన కనబడదని ఏకులు మింగేశాడని చెప్పారు. ఇప్పుడు కూడా
కుటుంబాలను దిక్కులేని వారిగా చేసి ఏడిపిస్తున్నాడు. మీకు తెలుసా? తప్పించుకోవాలంటే 3 మార్గాలు చెప్పాడు దేవుడు. వినండి, 8వ వచనం చదువు. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై 5వ వచనం చదువు. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి యెడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒకటండి, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. వాడు మింగి వేయకుండా తప్పించబడాలంటే ఒకటి దీన మనస్సును వస్త్రం, రెండవది లోబడుట, మూడవది ఆయన బలిష్టమైన శక్తి కింద దీనులై ఉంట. ఈ 3 విషయాలు ఎవరు చేస్తారో వాళ్ళు సాతాను యొక్క మింగివేయబడకుండా కుటుంబాలు కాపాడబడతాయి. హల్లెలూయా. మీకు అర్థమైందా? తప్పించుకోవాలంటే ఏముండాలి? దీన మనస్సు, లోబడుట, ఆయన బలిష్టమైన చేతి కింద దాక్కునుట. ఈ 3 లేకుండా అహంకారము, లోబడకుండా ఎదిరించే తత్వము, దేవుని దగ్గరకు రాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే నీవు ఖచ్చితంగా సాతాను నోట్లోనికి వెళ్ళిపోతావు. దేవుని శత్రుపక్షంగా ఉంటావు. దేవుడు చెయ్యి విడిచిపెట్టి దేవుడు చంపడు, సాతాను చంపాలంటే నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. నీకు నెమ్మది ఉంటుంది, ఆత్మీయత ఉండదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సమాధానం లేదు నీకు. ఒకవేళ అలా ఉంటే కృపకు దూరం అయ్యారని గుర్తుపెట్టుకోండి మీరు. హల్లెలూయా. కృపవే ఉండండి, కృపను పొందుచు కృపలో చేయగీత అతనికి తోడుగా ఉండును, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. అందరనండి, నీ నిబంధన మాతో స్థిరముగా ఉండును. ఏమిటి ఆయన నిబంధన? నూతన నిబంధన. 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లు నూతన నిబంధనలో. మొదటి మెట్టు చూడమ్మా, అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. ఏంటది? మారు మనస్సు. మారు మనస్సు అంటే అర్థమేంటండి? వేరే మనస్సు కాదు, ఈ మనస్సే మారాలి. ఈ మనస్సే మారాలి. మన మనస్సు మారిందా? మనం మారు మనస్సు పొందిన వాళ్ళమేనా? మీ మనస్సుని అడగండి. మనసా నువ్వు మారేవంటే అని అడగండి దాన్ని. బుద్ధి లేనివాడా, సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఎడమాలేను తెలియట్లా, కళ్ళు లేవా నీకు, బుద్ధి లేదు నీకు అంటది నీ మనస్సు. ఏంటి మారు మనస్సు అంటే? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఓకే, మారు మనస్సు పొందితే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉంటాం. ఏమండి? పరిశుద్ధులమై ఉండాలంటే మీ పూర్వము అంటే మారు మనస్సు పొందినప్పుడు మీ అజ్ఞాన దశ, ఏంటి
ఏం దశ అది? అజ్ఞాన దశ అంటే జ్ఞానం లేని దశ. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు లేని దశ. యెహోవా యందు భయభక్తులు లేనప్పుడు తగాదాలాడాం, నా బలాన్నంతా వాడాను, కొట్టాలంటే కొట్టాను, ఎప్పుడు ఎదురొస్తే నేనే జయించాలన్నట్టుగా ముందుకెళ్ళాను, 10 మందిని పోగేసుకున్నాను. నా నోటికి ఎంత బలం ఉందో, నాకు ఎంత బలమైన తిట్లు వచ్చో, నాకు ఎంత నేను ఏ తిట్టు తిడితే వాళ్ళు ఎనకబడి కోలపడతారో అవన్నీ వాడా. అజ్ఞాన దశలో ఈ ఆశలన్నీ ఉన్నాయి, ప్రతి ఆశ తీర్చుకున్నా. ఈ జ్ఞాన దశలో కూడా వాడతావా ఆయుధాన్ని? హలో, ఇంకా వాడుతున్నావా? అప్పుడు ఎంత వాడేవు, ఇప్పుడు కూడా అట్టగా వాడుతున్నావా? నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. హల్లెలూయా. పేతురు పత్రికలో 3 మాదిరిలు ఉన్నాయండి, 3 మాదిరిలు. ఒకటి చూడండి, 2వ అధ్యాయం, 1-2 అధ్యాయాల్లో క్రైస్తవ జీవితంలో మాదిరి, ఒక వ్యక్తిగత జీవితంలో మాదిరి. హల్లెలూయా. చూడండి, ఆ 2వ అధ్యాయంలో 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మొదటి మాదిరి ఏంటంటే నువ్వు నోరు తెరవకూడదు, అది మాదిరి. ఎదుట వాళ్ళు దూషించకూడదు, ఎదుట వాళ్ళు కొడితే నోరు తెరవకూడదు. ఇది మాదిరి. ఆ మాదిరి మారు మనస్సుకు తగిన మాదిరి. ఈ మాదిరి ఉంటే మారు మనస్సు పొందినట్టే నువ్వు. ఇప్పుడు ఒక్కసారి ఈ గుండె మీద చెయ్యి పెట్టి మనస మారేవంటే అని చెప్పండి, మారిందేమో. తిడుతున్నావు కదా, అప్పుడంత తిట్టుకుపోయినా కొంతైనా, అంత ఉద్రత లేకపోయినా కొద్దిగా ఆ తోట చాటుతున్నావు కదా, ఆ మాట్లాడుతున్నావు కదా, ఆ గొప్ప మాటలు వచ్చి, ఆ రాత మాటలు వచ్చి, అసహ్యమైన మాటలు, అత్యత వేసే లోకస్తులు మాట్లాడేటువంటి శతాల మాటలు, మారు మనసు మధ్య గొప్ప తోడుగా ఉంటుందా నీకు? నిన్ను దేవుడు వర్తిల్ల చేస్తాడా? నువ్వు ఈ గొప్ప నోటితో పరలోకం వెళ్తా. నూతన పట్టణ కృపాయుగములో మొదటిది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. గొడ్డలి చెట్టు వేరునే ఉన్నది, నువ్వు ఫలించకపోతే తక్కువని నరికి అట్టిస్తాడు నిప్పుల్లోకి. నెంబర్ 1 స్టెప్ ఇది ఉందో లేదో మీరు మొట్టమొదటి నిబంధన ఇది, క్రీస్తుతోనే నిబంధన, మాదిరికరమైన జీవితం. రెండవది, 1 నీ మాదిరి, 2 కుటుంబ మాదిరి. 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1వ వచనం 7వ వచనం. 1వ వచనంలో అటువలే స్త్రీలారా అని ఉంటది. 7వ వచనంలో అటువలే పురుషులారా జీవములు కృపావరములో మీ భార్యలు మీతో బాల్యవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన కట్టమని సన్మానించి ప్రార్థనకు అభ్యంతరమ కలగకున్నట్ల జ్ఞానముతో కాపురమ చేయండి. ఓకే, ఇక్కడ ఇది కాపురమ మాదిరి.
కాపురము మాదిరి. చెప్తానేనండి మీకు, మాట్లాడేస్తున్నా, గట్టిగా ఉండాలన్నట్టు మాట్లాడేస్తున్నారు. మన కాపురాలు ఎలా అవడానికి కారణం ఏంటో చెప్తారు. మన పెద్దలు అంటారు, పెళ్ళి 100 ఏళ్ళ పంట అంటారు. ఎన్ని ఏళ్ళ పంట అమ్మా? 2 ఏళ్ళ. 100 ఏళ్ళు పంట అంటారు. అది కరెక్ట్ కాదు, వాక్యానుసారం కాదు. పెళ్ళి యుగాయుగాల పంట, నిత్యత్వం, జీవమాన కృపాబలములో. అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు, దావీదుకు వాగ్దానం చేస్తాడు, నీ బిడ్డ బిడ్డ తరము నిత్యత్వం వరకు నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది కృపావరం. నిన్ను బట్టి ఈ బిడ్డలను 1000 తరాలు, 1000 యుగాలు, ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలు నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది భార్య భర్తల మాదిరిలో సంతానం ఉంటుంది. అమ్మా నీకు వందనం, ఓ తండ్రి నీకు వందనం. నీ మాదిరి జీవమైన కృపావరములో నీ భార్య భాగస్తులమై ఉందని ఎరిగి, ఆమె బలహీనమైన స్త్రీ ఘటమని ఎరిగి జ్ఞానముతో కాపురం చేస్తున్నావా? ప్రార్థనలకు అభ్యంతరం కాకుండా కాపురం చేస్తున్నావా? నిబంధనలో నీ భార్య, నీ భర్త లేక, నీ బిడ్డలు లేకపోతే వాళ్ళ నిబంధనలోనికి నెడుతున్నావా? నీకే బుద్ధి లేదు. నువ్వే ఇంతవరకు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చిన దేవుడి దగ్గరికి రావు. ఎక్కడి నుంచి వస్తుంది బాబు నీకు కాపుదల? దేవుడి దీవెన. పాస్టర్ ప్రార్థన చేయండి, వస్తుందా? నిబంధన, వాగ్దానాలు నెరవేరడానికి నిబంధన. హల్లెలూయా. వాగ్దానములు నాలో నెరవేరేటి, విమోచించి తాకించితివే. వాగ్దానములు నాలో నెరవేరేటి, విమోచించి వాగ్దానాలు నెరవేరుతున్నాయి. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో నెరవేరుతున్నాయా? అమ్మా వింటున్నారా తల్లి? వాక్యము రా మీకు ఆధారం. డబ్బులు కాదు, పలుకుబడి కాదు, బలము కాదు, తెలివితేటలు కాదు, ఇవన్నీ ఏది కాదురా. వాక్యము రా. నీ బ్రతుకు, నీ బిడ్డలు, నీ ఆత్మ, నీ దీవెన వాక్యము మీద కట్టబడాలి. కుటుంబం మాదిరి. అటువలే స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి, వారు వాక్యమునకు విధేయులైతే భయముతో కూడిన భయం ప్రవర్తన, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన మంచిది. ఎంత విలువైన బిడ్డవు నీవు! ఎన్ని తరాలకు కృపను అందించే బిడ్డవు నీవు! నీ కడుపులో పుట్టిన బిడ్డలు ఎంత తల్లిలు! నీతో కాపురం చేసే భర్త ఎంత ధన్యుడు! అతడు రక్త సంబంధి అయిన పెనిమిట, లోకస్తుడైన పెనిమిట. దానిలో నీ భాగం ఎంత? నీ భర్త తాగటానికి, నీ బిడ్డలు నాశనం అవటానికి, వారి భవిష్యత్తును వాడవటానికి కారణములో నీ భర్త నాశనంలో, నీ బిడ్డల నాశనంలో నీ భాగం ఎంత? నీ అవిధేయత భాగం ఎంత? నీ యొక్క అహంకార భాగం ఎంత? లేదా గ్రహించవు ఎప్పుడైనా? తప్పు చేసేమయ్యా నీ ఏడ్చేవా దేవుడి దగ్గర? హల్లెలూయా. ఆ తల్లి కన్నీటి
ఈ వాక్యం నిన్ను కట్టిందా? ఈ వాక్యం నీ బ్రతుకును మార్చిందా? ఈ వాక్యం విన్నావా? ఇది కూర్చిందా నీకు? కూర్చుంటే వారు మనసు వద్దు. నెంబర్ 1. తర్వాత మీరు ఇచ్చే రెండవది చదవమ్మా. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. రెండవది నిబంధనలో 7 మెట్లు. మొదటి మెట్టు మారు మనస్సు. ఎక్కడే గట్టిగా పునాది పడాలి. ఈ మారు మనస్సు కడ పునాది పడకపోతే 7 మెట్లు కూలిపోతాయి. నాశనానికి వెళ్ళిపోతాం, లోకంలోనికి వెళ్ళిపోతాం, వెనకటి అజ్ఞానపు జీవితంలోనికి వెళ్ళిపోతాం. కనుక మొదటి మెట్టు మారు మనస్సు. మారు మనస్సు అంటే పరిశుద్ధ జీవితం. మారు మనస్సు అంటే ఆ కృపలో ఉన్న బిడ్డలు, కృపలో ఉన్న భార్య, కృపలో ఉన్న భర్త, ఆ కృప నీకు దూరం చేయను. ఇది బాప్తిజము. మూడవది చదవమ్మా. 38వ వచనం. పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఇది 3. ఏమంటే ఈ జరుగుతున్నాయి. ఇది నిబంధన. 1 మారు మనసు పొందాలి, రెండవది బాప్తిజం పొందాలి. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం. పాపాలు పెరగటానికి కాదు, విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ తీసుకొచ్చుకొని అదే బ్రతుకు బ్రతకటానికి కాదు బాప్తిజం. పాప క్షమాపణ నిమిత్తం. ఈ పాపాలన్నీ క్షమించబడటానికి, తూర్పుకు పడమట ఎంత దూరం ఉందో అంత దూరం విసిరివేయడానికి పాప క్షమాపణ. మూడవది, ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో పరిశుద్ధాత్మను వరం మనకు అనుగ్రహించబడు. అది అంత ద్వితీయమైన ఆనందం అండి. అప్పటి నుంచి నిన్ను నీ ఆత్మ కాదు, నీ సొంత ఆలోచన నిన్ను నడిపించవు. దేవుని ఆలోచనతో నడుస్తావు. మూడవ మెట్టు. ఈ నూతన నిబంధనలు ఎంతవరకు మీరు పరిపూర్ణులయ్యారు? ఎన్ని మెట్లు ఎక్కారు మీరు? కృప నిత్యము ఉండును. నిబంధనలు ఉంటే నా కృప నిత్యము ఉంటుంది. 1 మారు మనసు పొందాలి. ఈ మెట్టు మీలో నాకు కనబడటం లేదు. ఎవరు మీలో మారు మనసు పొందిన వాళ్ళు ఎవరు? నేను పొందేలా చెప్పండి ధైర్యంగా ఇక్కడికి వచ్చి. నేను మారు మనసు పొందాను, మారు మనసు దగ్గర ఫలితాలు నాలో ఉన్నాయి అని చెప్పండి. నా కుటుంబాన్ని కట్టుకున్నాను, నా భార్యను, నా బిడ్డల కృపావరణం నడిపిస్తున్నాను. ఎవరు చెప్పగలరు ధైర్యంగా వచ్చి? ఓ సంకమా ప్రశ్నిస్తున్నాను దేవుని పక్షంగా, దేవుని సేవకుడుగా. ఉందా మనసు? నీ అజ్ఞానపు దశలోని ఆశలని పోయినయా? ఆయన పరిశుద్ధులైనట్టు పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావా? రెండవది, నీ పాపాలు క్షమించబడి ఆ బాప్తిజంలో మళ్ళీ పొలవటల్లా, మళ్ళీ మోసలు అనబడటల్లా, మళ్ళీ మహావృక్షాలు ఉంటల్లా పాపాలు. మూడవది, పరిశుద్ధాత్మ పొందేవా? నాలుగవది చదువు. 40 వచ్చు. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్షించి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందలేని వారిని వేరే రక్షణ పొందండి. కీర్తన 1:1 చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. మూర్ఖుల ఈ తరవారికి వేరే బ్రతుకుతున్నావా? విశ్వాసితో బుద్ధి ఎక్కడండి? నువ్వు ఎవరితో గడుపుతున్నావు? చర్చి జరుగుతుంటే పళ్ళ మీద ఎవరి పక్కన కూర్చున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడ? బాప్తిజం పొందా? మూర్ఖుడా, బాప్తిజం పొందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్కడ? ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే, ఇక్కడ శనివారం ఆరాధన జరుగుతుంటే, ఇంటికాడ ఎక్కడ సోదరుడు చెప్తా కూర్చున్నావా నువ్వు? బాప్తిజం పొందా నువ్వు? 4వ మెట్టు. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై బ్రతకాలి. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఏంటండి?
ఏమండి పరిశుద్ధ సహవాసం పాల్గొంటున్నారండి? అమ్మా చదువు, మళ్ళీ చదువు. మీరు అపోస్తలుల బోధ యందును బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. తర్వాత 7వది ప్రార్థన చేయలేదు. అమ్మ ఎడతెగక అంటే ఏంట్రా? ఎడతెగక అంటే ఏంటి? అంటే తెగకుండా, ఎడవలేకుండా ప్రార్థన చేయాలంట. ఇదేమన్నా సాధ్యమవుతుందమ్మా? ఎడతెగకుండా. ఒక కోవిడ్ అతను రంగనాయకుడు నా ఫ్రెండ్, అరే మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎలా చేస్తారా అన్నాడు. అరే మేము ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకున్నాము మోకరించి పిల్లలందరితో కలిసి అని నేను చెప్పాను. వాడు ఎట్లాగంటే మేము ఎడతెగకుండా ప్రార్థన చేస్తారా అన్నాడు. ఎట్లా సాధ్యమరా అని అడిగాను. వాడు నా ఫ్రెండ్ పక్కన అతను రంగనాయకుడు, మధ్య శివరంగనాయకుడు నేను. వాడు అన్నాడు, నువ్వు ఊపిరి పీలుస్తావు కదరా, ఊపిరి పీలుస్తావు కదా, ఊపిరి వదులుతావు కదా, నిద్రపోయేటప్పుడు కూడా ఊపిరి పీలుస్తావు కదా, ఊపిరి కూడా రాలుతావా నువ్వు అన్నాడు. లేదు ఎప్పుడు పీలుస్తాడా? అది ఎలాగంటేనో అప్పుడు అన్నాడు, ఓ అంటారు అన్నాడు. ఇది ఇప్పించేటప్పుడు ఓ అనాలంట, వదిలేటప్పుడు ఏమో ఓ ఓ పైన నువ్వేమంటావు? ఇది ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్టు దొంగేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? 3 రోజుల క్రితం వర్క్ వదిలిపెట్టిందంటే మా పాస్టర్ ఉన్నాను, అందులోకి వచ్చేమో చెప్పేసి స్కూల్ చేస్తాను. ఒకసారి సమయాల గ్రంథంలోకి వెళ్ళండి. నేను వెళ్ళాలి, నిబంధన దగ్గర ఆగాను. ఓ దేవునికి స్తోత్రం. 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం 13 దగ్గర నుంచి చూడండి. అతడు నా మహిమ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. దావీదుని ఎందుకు ప్రేమించాడు దేవుడు? దావీదు సింహాసనం ఎందుకు స్థిరపరిచాడు తెలుసా? దావీదు అన్న ఒక మందిరము కట్టాలనుకున్నాడు అదే దేవునికి. నేను మేడలో సరంజామాలో వెళ్ళాడున్నాను, నా దేవుడు గుడారంలో ఉంటున్నాడు. అట్టెందుకు ఉండాలి దేవుడు? నా ఇంటి కంటే నా దేవుని మందిరము ఘనముగా ఉండాలనుకున్నాడట. అయితే దావీదుతో దేవుడు మాట్లాడాడు, వద్దున నీ కొడుకు సేవ కట్టిస్తానన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును, అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో, మనుషులకు తగులు దెబ్బలతోనే అతన్ని శిక్షిస్తాను, కానీ నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసినటువంటి ఆ సౌలుకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప దూరం వచ్చిన చెప్పడగొట్టా. నిన్ను స్థాపించడానికి సౌలుని కృప దూరం చేసేసాడు. కృప దూరం అయితే ఘోరమని తెలుసండి. వింటున్నారమ్మలారా, వినండి, వాక్యం వినండి, అర్థం కావాలి. నా కుటుంబం ఎలా ఉండటానికి కారణం నేనే. నేను ప్రార్థనకు వస్తున్నాను, బాప్తిజం పొందాను, కానీ నా చెవి వాక్యానికి ఇవ్వలా. ఏ వాక్యము నన్ను గుచ్చలా, ఏ వాక్యానికి నేను భయపడలా. అందుకే నా కర్మ ఇలా తగలబెట్టి మరి నీకు అర్థం కావాలి. ఏమని నిన్ను స్థాపించటము నేను ఒకరిని కొట్టివేశాను. ఎందుకు తెలుసా? నన్ను గురించి అతను ఆలోచించలా, నా మందిరాన్ని గురించి ఆలోచించలా, నా మాటకు అతను విలువివ్వలా. నేను ఒకటంటే వాడు నాకు విరోధకు 10 మాటలు చెప్పేవాడు. అమాలేకుల్ని చంపినారా అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మనసులో. అందుకని వాడిని కొట్టేశాడు, నిన్ను స్థాపించాడు. ఎందుకంటే నా మందిరము కట్టించాలి, నన్ను కనపరచాలని ఆశ
చూడండి ఆ మాటలు. నా నామ ఘనత కొరకు ఒక మందిరం అతను కట్టించు, అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచెదను. అతని బిడ్డలు చూడండి అక్కడ, పాపము చేసిన ఎడల అతని కుమారుడు దండముతో, హల్లెలూయా, నరుల దండముతో, మనుషులకు తగులు దెబ్బలతోనూ నేను అతన్ని శిక్షించను. మరి దేంతో శిక్షిస్తాడు? దేంతో శిక్షిస్తాడండి? హల్లెలూయా. దుడ్డు కర్ర దండము రెండు ఉంటాయి దేవుడి దగ్గర. క్లోజ్ చేస్తా. దేవుడి దగ్గర ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. దుడ్డు కర్ర, దండం. దండము దండించడానికి. మరేంటి, పంతులు గారు నేను 7వ తరగతి చదువుకున్న లీటర్గా పెట్టాడు. ఆ పక్కమిటి పిచ్చి చెట్లు ఉండి ఆ సన్నటి సువ్వల కోసం పెద్ద పెట్టడానికి అనేవాడు. నేను చూసుకొచ్చి కొట్టేవాడు. ఎవడెవడ అరిసాడో అతను నెంబర్లు వేసేవాడు. ఒక్కొక్కడికి 4-5 దెబ్బలు కొట్టేవాడు అన్నమాట. ఆడితో విరిగిపోయింది ఆ దండం. దుడ్డు కర్ర అయితే చేస్తారు, దండం అయితే క్రమంగా గొప్పోళ్ళు అవుతారు, మంచి చదువు చదువుతారు. అందుకని గురువులు బిడ్డలు కొట్టాలి, కొట్టకపోతే చదువుకున్నవాడు. దేవుడు మనల్ని దండముతో శిక్షిస్తాడు, దుడ్డు కర్రతో కొట్టాడు. దుడ్డు కర్రతో సాతాను కొడతాడు. దేవుడు దుడ్డు కర్రని సాతాను మీద వాడతాడు, మనల్ని దండముతో శిక్షిస్తాడు. నీ బిడ్డలు తప్పు చేస్తే కృపతో చేయనయ్యా దావీదు. నా కృప నిత్యము ఉంటుంది, నిబంధన స్థిరపరుస్తానంటాడు. నీకు ఈ వాక్యం అర్థమైతే అన్నీ చెప్పట్లా.